నా పేరు మహాలక్ష్మి నాయుడు అయ్యా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇవన్నీ మీరు? మేము సంవత్సరం నుంచి ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి. ఇది తరి పొడి చెత్త సార్. ఇది తరి అండి. ఇది తడి సార్. ఇది భూమిలో కలిసిపోయిన చెత్త అంటారు. ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తరిది పొడిది అండి. బ్లూ ఇంటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది. ఒక అలా లోపల ఉన్న వాళ్ళకి మోగు తినబడేలాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్. తరి పొడి సపరేట్ చేయాలమ్మా. అది వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్. గోను పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక 250 ఇళ్ళకి వెళ్తున్నాం సార్. ఇదిగోండి సార్ తెరి పొడి అలా చేసి ఇచ్చింది చెప్పాం సార్. కరెక్ట్గానే ఉంటుంది సార్. తర్వాత పొడిది ఉంటుంది సార్. ఒకరికి వినకపోతే వాళ్ళకి చూపిస్తాం సార్. ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి మళ్ళీ అలా చేయాలా ఏంటని శుభ్రంగా. మేమైతే 250 మంది సార్. 250 ఏళ్ళు చూస్తున్నారు. నమ్మకం ఉందా ఇది బాగా జయప్రదం అవుతుందని? అవుతుంది నమ్మకం ఉంది. ఆల్రెడీ మారారు సార్. మారారు సార్. మీరు 3 శనివారం స్వచ్ఛభారతి నెలకి మూడో వారం చేస్తూ ఉంటాం అంటే శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి చేస్తూ ఉంటాం అయ్యా. 10 మంది చాలా మట్టుకి మారిపోచ్చి కొద్దిగా ఇంకా ఉండి కొద్దిగా మీ జాల్లో నడితే ఇంకా బోల్డ్ అభివృద్ధి చేయాలని ఇంకా తిరుగుతూ ఉంటున్నాం అయ్యా. ఆరోగ్యం కూడా బాగుందయ్యా. ఎక్కడ పడితే అక్కడ బాటలు పడేయకుండా ఊరు పరిశుభ్రంగా ఉంటుందయ్యా. ఎక్కడ బాటలు పడితే అక్కడ బాటలు పడేయకుండా ఆ బాటలు తీసుకొచ్చి మళ్ళీ శతకేంద్రంలో వేసుకుంటామయ్యా. తర్వాత వీళ్ళు తీసుకొచ్చి సామాన్ల గట్లకి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు తడి చెత్త మాత్రం కంపల్సరీ ఇక్కడ మన శతకేంద్రంలో పోతుంది సార్. శతకేంద్రంలో తీసుకెళ్ళి ఇది పక్కన ఇది 45 రోజులు దాని మీద మళ్ళీ ప్యాడ్ వేసి ఓకే. వచ్చిందండి. ఈ ప్లాస్టిక్ ఎట్లా బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి. ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇవి మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోండి. ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి. అంటే ఇంట్లోకి సరిపెట్టి వారం రోజులు అండి. వారానికి 55 రూపాయలు ఆ చెత్తను ఇస్తే అదనపు ఆదాయం వస్తుంది. మాకు చాలా సంతోషం ఉందండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్ని మనం ఉపయోగించుకొని ఇంట్లో వస్తువులు ఆడవాళ్ళకి కొన్ని కావాల్సింది. దానివల్ల లాభం ఏంటి? లాభం అంటే వృధాగా పోయింది. ఇప్పుడు భూమిలో పోతే కలుషితం అయిపోయి పంటలు పండడం ఎరువులు పాడైపోవడం అందువల్ల ఇలాంటి స్కీమ్ పెట్టడం చాలా వచ్చిందండి. చాలా మీకు వారానికి ఒకసారి వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అట్లా ఒక రొటేషన్ లో కూడా పెడతారు. దానివల్ల మీరు ఆ వారంలో ఇస్తే మీకు కొంత ఆదాయం మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. లేకుంటే మనం భూములన్నీ భావితరానికి మనం అందించేది మన ఆరోగ్యాన్ని ఏం చేస్తాను? ఏం చదువుతున్నావు? యూకేజీ. ఎంతవరకు వచ్చావు? ఏబిసిలు తెలుసా? చెప్పు. గుడ్. 1 2 3 గుడ్. సార్ అక్కడికి వెళ్దాం సార్. అక్కడికి వెళ్దాం. బేగా కలవు సార్. దానివల్ల ఏ జంతువు అయినా
తినేసిన అవి వాటికి జీవి మా బతికి చచ్చిపోయినట్టు కదా సార్. అందువల్ల అది మామూలుగా ఇది ఎనిమిది లేకుండానా అది ఇలాగ ఏరుకొని బాటిల్ అన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్త కేంద్రంలో అవి సపరేట్ చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు. అవి పంపించిన తర్వాత దానివల్ల ఈ భయం కూడా బాగుంటుంది కదా సార్. ఎవరు చెత్త ఉండదు ఇంటింటికి సార్. ఇంటింటికాడ చెత్త ఉండదు, రోడ్డు మీద చెత్త ఉండదు, రోగాలు కూడా రావు సార్. మొన్న కరోనా టైం అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. అలాగే ఇప్పుడు కూడా ఏమనుకుంటా మన జాగ్రత్తలో మనం ఉంచుకుంటే మన ఊరిని చాలా మందికి చేసాం సార్. చాలా మంది కొంతమందికి వరకు మారారు సార్. ఆ మార్పు మళ్ళీ ఇంకా అలా ఉండిపోతే ఇంకా మారాలని కోరుకుంటున్నాం సార్. అందుకని మేము ప్రతిరోజు ప్రతి శనివారం మీరు చెప్పింది స్వచ్ఛ భారత్ అందరూ అది పాటిస్తున్నాం సార్. మేము సార్ ప్రతిరోజు మేము ఉదయం 6ంటికి పంచాయతీకి వచ్చేస్తాం సార్. వచ్చి 6 గంటలకు వచ్చి మౌతూ మేమైతే 12 అవుతుంది సార్. ఒక్కోసారి 11:30 అవుతుంది సార్. అంటే ఈదులు తిరగబోతుకి అవన్నీ తెచ్చి ఇక్కడ గాజు పెంకు ఇప్పుడు ఈ సపరేట్ అయిపోతాయి కదా సార్. ఈ నాడపిట్లు వేసేస్తారు సార్. అంటే సపోజ్ రఫ్గా అంటే ఒక కొన్ని డైలీ వెళ్ళిన వల్ల సార్ తక్కువ వస్తుంది సార్. ఒక ఇంటికి కొద్దిగా వస్తుంది. సోమవారం సంత జరుగుతుంది సార్ లోపల. అక్కడ బండి లోడ్ అయితే వస్తుంది. బండి లోడ్ సెట్ వస్తుంది సార్. అప్పుడు ఎక్కువ ఇక్కడ శతకేంద్రంలో చేసి నేడబెట్లో మగ్గు పెట్టి ఎరువు తయారు చేస్తున్నాం సార్. సంపద కేంద్రం ఇప్పుడు ఫంక్షన్ జరిగాయి అనుకోండి, ముందుగా మనకు వచ్చి చెప్తారు ఫంక్షన్ జరుగుతుందంటే తడి చెత్త పొడి చెత్త పక్క గట్టిలాగా సపరేట్గా డొక్కులు పెడతాం సార్. దానివల్ల అవి సపరేట్ అయిపోయిన వల్ల ఈ తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మేము సపరేట్ చేసుకుంటాం. చాలా ఈ వాటర్ బాటిల్ చేసాలు అయితే ఇక్కడికి వచ్చి మేము సపరేట్ చేసుకుంటాం. ఈ తడి చెత్త అయితే వాళ్ళు సపరేట్ ఇస్తారు సార్. చాలా మట్టుకి సంతలోనే కాయగూరలు అవి తీసుకొచ్చి ఇన్నాళ్ళు కాయగూరలు అవి పారేసేవారు సార్. ఇప్పుడు ఆ కాయగూరలు అవి తీసుకొచ్చి ఇక్కడ నేడబిట్లో వేసి 45 రోజులు ఉంచి తర్వాత కంపోస్ట్ అక్కడ ఎరువు తయారైన తర్వాత ఎరువు రైతులకు అమ్ముతూ ఉంటాం సార్. ఆ రైతులకు అమ్మిన తర్వాత రైతులు చాలా మంది తీసుకున్నారు సార్. నమస్కారం సార్. సంపద తయారీ కేంద్రంలో గ్రీన్ కార్డ్ కింద వర్క్ చేస్తాను సార్. గ్రీన్ కార్డ్ సార్. ఇక్కడికి వెళ్దాం సార్. ఇక్కడ నుంచి